ఈ యొక్క ఎలక్షన్స్ రిజల్ట్స్‌లో ఒక ముగ్గురు స్త్రీల పాత్ర గురించి తప్పకుండా చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ ముగ్గురు స్త్రీల పాత్ర చాలా ఎక్కువగా ఉంది ఈ ఎలక్షన్ రిజల్ట్స్‌లో. ఒకరు అందులో రేఖా పాత్ర. సందేశ్ ఖాళీలో జరిగినటువంటి ఒక సామూహిక అత్యాచారం చాలా పెద్ద స్థాయిలో దేశం మొత్తం కూడా మాట్లాడుకున్నారు దాని గురించి. అంటే నరకాన్ని చూసినటువంటి ఒక సామాన్యపు మహిళ తన పైన జరిగిన అన్యాయాన్ని ఎదిరించి మృగాల్లాంటి నేరస్తుల గుండెల్లో వణుకు పుట్టించి ఫైనల్‌గా గెలిచింది ఒక ధీర వనితలాగా. రెండోది రత్నా దేబ్‌నాథ్. ఆర్జీకర్ ఆసుపత్రిలో అమానుషంగా హత్యకు గురైనటువంటి ఒక డాక్టర్ తల్లి. ఆ డాక్టర్ గురించి మనందరం గూడా చూసాం, తెలుసుకున్నాం. ఆమె చిత్రాలు చాలా రోజుల నుంచి ఆమె ఫోటోలు మన కళ్ళ ముందు నుంచి కూడా పోలేదు. కానీ అంత అన్యాయం జరిగినా కూడా కన్నబిడ్డను కోల్పోయినటువంటి ఆ తల్లి న్యాయం కోసం ఎంత ప్రయత్నం చేసినా కూడా రాలేదు. చివరన తను వదలకుండా ఆ కన్నబిడ్డను కోల్పోయినటువంటి పుట్టెడు దుఃఖాన్నే ఆయుధంగా మార్చుకొని వ్యవస్థలోని కుళ్ళు మీద పోరాడి ప్రజల దీవెనలు పొందింది ఆ మాతృమూర్తి. నిజంగా ఆ తల్లి ప్రచారంలో కావచ్చు, ఈరోజు గెలిచిన తర్వాత కూడా కావచ్చు, ఆ కళ్ళలో ఆ బాధ కనిపిస్తా ఉంది. బాధ కనిపిస్తా ఉంది. నెక్స్ట్ మూడో వారు కవితా మాజీ. ఒకప్పుడు ఇళ్లలో పని చేస్తూ జీవనం సాగించినటువంటి ఒక శ్రామిక మహిళ. ఆవిడ బీజేపీకి సపోర్ట్ చేసేదో మాట్లాడిందని అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసిర్రు ఆమె మీద. ఆమెకు సీట్ ఇచ్చారు. కష్టం అంటే ఏందో తెలుసు ఆమెకు. ఈరోజు చట్టసభలో సామాన్యుల గొంతుకగా నిలిచిందావిడ. నిజంగా ఈ ముగ్గురి విజయం ఒక సామాన్యపు స్త్రీల విజయమే కాదు. అంటే సామాన్యుల గొంతుక ఏంటనే విషయం